గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎవరితో వచ్చినాయి అంటే మీకు ఇంకా బెటర్ షాట్ అనిపించవచ్చు మైండ్లో, డైరెక్టర్ గారికి అది కొంచెం అర్థం అవ్వకపోవచ్చు, ఎక్కువసేపు మీరు డిస్కస్ చేసి కొంచెం ఆర్గ్యూ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా? ఆర్గ్యూ చేయం. ఒకసారి చెప్తే వాళ్ళు అదే బాస్ ఈస్ ఆల్వేస్ రైట్ అంతే వదిలేస్తాం. వాళ్ళ థాటే కరెక్ట్. ఏమంటే అది ఆ సినిమా వాళ్ళకి ఫుల్గా తెలుసు, 100% వాళ్ళు ఇది వాళ్ళ పాప లాగా వాళ్ళకి తెలుసు. మనం ఒక పార్ట్, ఒక ఐ స్పెషలిస్ట్, డెంటిస్ట్ అలా ఉంటారు కదా, అలా ఒక పార్ట్, దాంట్లో ఏం ఫుల్ఫిల్ చేయాలో అది చేయాలి. ఇప్పుడు దేవరా సాంగ్ ఉంది, అది ఆ బటర్ఫ్లైస్ విఎఫ్ఎక్స్ లో అంత అద్భుతమైన బటర్ఫ్లై పడకపోతే దానికి అంత అందం వచ్చేది కాదు. ఆ స్టెప్ ఎంత బాగుంటుందో వెనకాల. మీరు ఎప్పుడైనా చేసినప్పుడు బటర్ఫ్లైస్ ఏం కనిపించవు మీకు, జస్ట్ స్టెప్ కంపోజ్ చేస్తాం. అప్పుడు అనుకున్నారా మాస్టర్ దీనికి అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ వస్తుందా రాదా అనే అనుకుని డౌట్ ఏమన్నా ఉందా? అప్పుడు ఇంత విఎఫ్ఎక్స్ వస్తుందా? ఇప్పుడు బాహుబలి వర్క్ చేస్తున్నప్పుడు అదే గ్రేటెస్ట్ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమాస్ లో అది మైండ్ లో మాకు ఉంది కదా, అందులో ఎక్స్ట్రీమ్ గా అది ఏమనుకుంటే అది చేయాలి, అది వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఒక అప్సరస, ఐ మీన్ స్వర్గలోకంలో రంభ ఓరోసి మేనక అంటారు, అలాంటి అప్సరసలా చూపిస్తారు. హీరో వచ్చేసరికి ఇంకా ఎంతకంటే వీరుడు లేడు, ఎగురుతాడు, జంప్ చేస్తాడు, పైకి ఎక్కి కొండ పట్టుకుంటాడు. రెండు వేరియేషన్స్ చూపించాలి, సాఫ్ట్ గా రొమాంటిక్ గా ఆలోచించాలి, ఇక్కడికి వచ్చేసరికి వీరత్వం చూపించాలి, దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే రెండు మైండ్స్ ఒకేసారి వర్క్ చేయాలి కదా. డైరెక్టర్ ఉన్నారు, అంత పెద్ద ఇంటెలిజెంట్ డైరెక్టర్, మనకు ఇస్తే మనకు వచ్చేస్తుంది కదా మనకి ఏదైనా. ప్రభాస్ గారు అప్పట్లో ఐ మీన్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఫేస్ చేశారా మాస్టర్, చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ? చేశారు. ఆ సాంగ్ 31 days చేసాం, నియర్లీ 27 days ఆయన ఏలాడుతూ ఉన్నాడు. ఆయన వెయిట్కి, ఆయన హైట్కి ఆయన కూల్గా ఉన్నాడు ఆయనకు. బట్ ఆ సాంగ్ బెస్ట్ సాంగ్ అని అర్థమైపోయింది ఒకటి, ఆయనకు తెలుసు, విజన్ తెలిసిపోయింది అది ఒకటి. ఆ తర్వాత ఆయన వర్కహాలిక్, బాగా కొంచెం లేజీ బట్ వర్కహాలిక్ అందరూ చెప్పింది. కాకపోతే అంటే మీకు బాధ్యత ఉంటది కదా, భయం మీకు ఉంటది వాళ్ళకంటే ఎక్కువ. అంటే వాళ్ళకి చిన్నది ఇంజ్యూరీ జరిగినా మీకు బాధ వచ్చేస్తా ఉంటది, చాలా కష్టం. ఎప్పుడైనా ఒక ఇంజ్యూరీ మిమ్మల్ని బాధ పెట్టింది ఉందా మాస్టర్? బాగా బాధ పెట్టింది ఇంజ్యూరీ సినిమాలో జరిగింది, చాలా బాహుబలిలో చాలా జరిగింది ఇంజ్యూరీస్. అవునవును. ఏమైనా మాస్టర్ అంటే ఇప్పుడు స్టాచ్యూ లిఫ్టింగ్ ఉంది కదా బాహుబలి 1 లో, ఆ స్టాచ్యూ లిఫ్ట్ చేసి అది ల్యాండ్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి ఆ కుంకుమ ఎగురుతుంది దీని కింద నుంచి, స్టాచ్యూ కింద నుంచి బర్స్ట్ అవుతుంది. దానికి ఒక చిన్న బ్లాస్ట్ పెట్టి పౌడర్ పెట్టాం. అక్కడ ఉన్న ఫైటర్ ఒక అతను అది బర్స్ట్, అది పడంగానే అలా ఎగరాలి, వెనక మొత్తం కాలిపోయింది. చాలా బాధ అనిపించింది. బట్ అక్కడ వల్లి గారు ఉన్నారు కదా, వల్లి గారికి యూనిట్ మొత్తం కొడుకులు కూతుర్లు అలా చూసుకుంటారా. అక్కడ ఉంటే ఆమె చేతిలో ఉంటాం, ఆమె సేఫ్ గా తీసుకెళ్తారు, భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికి కూర్చోబెట్టి కాలంతా కడిగి, ఇప్పుడు కూడా ఈ సెట్ లో ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెగ్ ఏదో తగిలినా కూడా కాలంతా కడిగి ఆమె కూర్చొని కడిగి తడి గుడ్డతో తుడిచి అంత ఇది చేస్తారు. హాస్పిటాలిటీ మదర్ లాగా చూసుకుంటారు. ఆమె చూస్తేనే మదర్ లాగా ఒక ఫీలింగ్ వస్తుంది. అసలేం రాజమాత అంటారు. అవును, పర్ఫెక్ట్ రాజమాతనే. అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు అంతమంది ప్రేమిస్తున్నారు, అంతమంది సినిమా చేయగలుగుతాం. అందుకే ఆమె లేకపోతే కష్టం. రాజమౌళి గారికి ఫ్యామిలీ మొత్తం ఆయనకి సపోర్ట్ అండి, మొత్తం అసెట్స్ వల్ల. దేవుడు ఇచ్చిన దయ అందరికి దొరకదు కదా, దేవుడు ఇచ్చిన దయ. ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్, ప్రతి ఒక్కళ్ళు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫ్యామిలీ కాకపోయినా ఫ్యామిలీలో అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో ఫిట్ అయిపోతూ ఉంటారు. ఒకరేమో కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, ఒకరేమో మ్యూజిక్ చూసుకుంటారు, ఒకరు ఇది, ఒకరు అది, ఒకరు కాస్టింగ్ డైరెక్టర్, ఒకరు. అందరూ మంచోళ్ళు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ మంచోళ్ళు. నాకు కొంచెం మనసు బాధ కూడా ఉంటుంది, అక్కడ ఎందుకు పుట్టలేదు మనం. రాజమౌళి గారి ఫ్యామిలీ అలాగే చూస్తారు వాళ్ళు. మీ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు రాజమౌళి గారు? వాళ్ళు అలాగే చూసుకుంటారు. లేదు మాస్టర్ చెప్పండి, మీ పాస్పోర్ట్ లాగేసుకున్నారా? మీ పాస్పోర్ట్ ఏమన్నా? నేను ఎన్ని రోజులు యాక్చువల్లీ జార్జియా వెళ్ళింది, నేను 15-20 days కదా వెళ్ళా. 7 days ఈయన కాల్ వచ్చేయండి ఆయన చెప్పి భయపడి ఆయన ఫేస్ చూసే, నేను మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పండి మాస్టర్, మీరు వెళ్ళండి. ఆ రోజు ఫుల్గా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే బయలుదేరిపోయా. వచ్చేస్తుంది. మీరు కూడా పాస్పోర్ట్ ఇవ్వాల్సింది వచ్చింది, పాస్పోర్ట్, క్యాలెండర్ అన్ని వాళ్ళ. ఏంటి మాస్టర్ ఇప్పుడు అంటే ఎంతవరకు అయి ఉంటుంది షూటింగ్? మీ నెక్స్ట్ ఇయర్ 2 వరకు షూటింగ్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు అంటారు ఇప్పటికి?
అలా చెప్పలేమంటారు. ఏమంటే ఒక్కొక్క ఎపిసోడ్ షార్ట్ తక్కువ లెంగ్త్ ఉంటుంది, బట్ అడ్వెంచర్ గా ఉంటుంది, బాగా టైం టేకింగ్. అలాంటిది ఎక్కువ ఉంది ఈ సినిమా. ఇది వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, రాజమౌళి గారు ఐ మీన్ ఇప్పటిదాకా అర్థం కాని కోణం ఏదైనా ఉందండి మాకు, ఇంకా ఆడియన్స్ కి తెలియని కోణం ఏదైనా ఉందా? అంటే ఆయన అన్ని యాంగిల్స్ లో చూసాం. అంటే మేము ఇప్పుడు మీరు చెప్తే ఒకటి అర్థమైంది మాకు, ఫోన్ కొడతారు డాలికేస్ అని, కోపం వస్తే ఎవరిని ఏమనకుండా ఫోన్ నేనైతే నిజంగా వెళ్ళి కొట్టేయాలని ఉంది, ఈయన ఉండేదాన్ని ఆపుకున్నాం. ఆయన ఫోన్ పడేసి ఏంటి బాగా చేయట్లేదు అని ఒక ఇది బాధపడతారు. అంటే మనం బేసికల్లీ హక్కు ఉంది, మనం తిట్టాలనుకుంటే డైరెక్ట్. ఇప్పుడు ఆయన కోపాన్ని వేరే వాటి మీద చూపించడం, ఫోన్లు పగిలినాయండి చాలా సెట్స్ లో, చాలా పగులుతూ ఉంటాయి మైక్లు, ఫోన్లు. సో ఇలాంటి కోణం ఏదైనా తెలియని కోణం ఏమైనా ఉందండి రాజమౌళి గారిలో మాకు తెలియంది సెట్స్ లో మీరు చూసింది? తెలీదు, అలా సడన్ గా అడిగితే అర్థం కాదు. బట్ పర్ఫెక్షనిస్ట్. నేను ఆమీర్ ఖాన్ గారిని చూసాను అలా, ఆ తర్వాత ఈయన చూస్తున్నా. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. కమల్ హాసన్ గారు, అది ఈయన దగ్గర చూసాను. సో ఇప్పుడు మీరు 40 years 4 దశాబ్దాలుగా ఎంతమంది డైరెక్టర్లను చూసుంటారు మీరు. రాజమౌళి గారిని ఈ రోజు అందరూ విజనరీ డైరెక్టర్, అంటే ఇలాంటి డైరెక్టర్ ముందు పుట్టలేదు, ఇకపై పుట్టబోతాడా అనే క్వశ్చన్ మార్క్ తో ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాం. మీరు ఏమంటారు అసలు రాజమౌళి గారు? 100%. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాలనే వచ్చేసరికి ఇప్పుడు నాకు 43rd year ఇది, ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. ఇంకా ఏంటండి ఒక 3 చెప్పండి యూనిక్ క్వాలిటీస్, అంటే ఎవరిలో చూడనవి రాజమౌళి గారిలో చూసినవి. క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో సీజీ అంటే ఆయనకన్నా ఎవరు ఎలా తీయాలని తెలియదు, ఆయనకే తెలుసు ఎలా తీయాలా. 400 పీపుల్ని 4గురితో కూడా తీసేయగలుగుతారు ఆయన. అలాంటి హార్డ్ వర్కింగ్. వేరే ఇది ఉండదు, బ్రీతింగ్. సినిమా వారణాసి ఏ సినిమా ఉంటే ఆ సినిమానే ఊపిరి ఆయనగా, ఊపిరి అంతే. బ్లడ్ మొత్తం అదే ఉంటుంది. మొన్న ఈవెంట్ లో కూడా చూసాం ఆయన, అంటే 2-3 సార్లు అది ఫెయిల్ అయ్యేసరికి ఆయన పాపం చాలా బాధపడి, చాలా సాఫ్ట్ హార్ట్. అలా ఉంటేనే ఇలాంటి ఎమోషన్ ఇలా చేయొచ్చు. అందుకోసం ఆయన బాధపడారు అంతే. ఏమంటే ఆడియన్స్ కు ఆ టైంకి అందలేకపోయేమే అని ఒక వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని ఒక బాధ వచ్చింది. ఇప్పుడు మనమే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయిని, ఇప్పుడు తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా అనే బాధ్యత తీసుకుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద పాపం ఏదో ఆయన ఏదో ఆవేదనలో ఏదో కొన్ని మాటలు అన్నారు, అవి వాటి మీద మళ్ళీ వీళ్ళే కొంతమంది ఇప్పుడు కేసు ఫైల్ చేసి ఇలాంటివి జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఏం పనికి రానటువంటి మనం తిడితే ఏం వస్తుంది? ఏం రాదు. అదే బాగా స్టార్గా ఉన్న వాళ్ళని అంటే ఈజీ కదా, ఈజీగా మనం పబ్లిసిటీ అవ్వచ్చు కదా, ఆ విధంగా జరుగుతుంది. చెప్పేవాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉండాలి, అర్థం అట్లా. సో ఇది ఏమన్నా రేపు పొద్దున్న అడ్డం అవుతుంది అనుకుంటున్నారా? ఆ టైంకి ఏమి ఉండదు అంటారా? ఏం ఉండదు. కొన్ని కేసెస్ పెట్టి మేము అడ్డుకుంటాం, విడుదలను అడ్డుకుంటాం, ఇలాంటి మాటలు అన్నారు. అంత ఏముంటుంది, మర్చిపోతారు జనాలు. మంచి సినిమా ఇస్తే చూస్తారు. అంటే ఈ ఆలోచన ఆడియన్స్ లో ఉందనుకుంటున్నారా మీరు? జస్ట్ కేసు పెట్టిన వాళ్ళ ఇంటలెక్చువల్ ఉంటారు కదా కొంతమంది, నార్మల్ ఇంటెలిజెంట్ గా ఉంటే ప్రాబ్లం లేదు. మన సినిమా చూసేటప్పుడు ఏం తప్పు కనిపెడతాం అని వస్తారు కదా, వాళ్ళు ఇంటలెక్చువల్. వాళ్ళ కోసం కాదు సినిమాలు, వాళ్ళు థియేటర్ గోయర్స్ కూడా కాదు, వాళ్ళ కోసం తీసేది కాదు సినిమాలు. మనం సింపుల్గా ఉండాలి లైఫ్లో, మనం ఓపెన్ హార్ట్గా వెళ్ళాలి సినిమా చూసేటప్పుడు. అది మనం పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గానే ఉంటుంది అన్ని, నెగిటివ్గా అనుకుంటే ఏదైనా నెగిటివ్ పట్టి లాగుతూ ఉంటే అది నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ పీపుల్కి అలా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు, మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నెరేట్ చేశారు 3 గంటల సేపు అని. 3 hours ఏమనిపించింది మాస్టర్ మీకు అసలు? మైండ్ బ్లోయింగ్. నేను సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ చూస్తే 12కి వెళ్ళే లోపల 3కి బయటకు వచ్చాం. వల్లి గారు బయట నుంచి ఫోన్ చేయండి మాస్టర్, నాకు కడుపు నిండిపోయిందండి అన్న. మాస్టర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను వినే పరిస్థితులు ఎక్కువ డైజెస్ట్ కూడా చేసుకోలేక కదా మనం. అలా చూపించాడు ఆయన, చెప్పినప్పుడు ఫుల్ అర్థమైపోయింది. బాహుబలికి కూడా అలాగే ముందు నెరేట్ చేశారు. బాహుబలికి అప్పుడే నేను తర్వాత ఎప్పుడన్నా ఆయన సాంగ్ గురించి చెప్తారు, సాంగ్ సిచ్యువేషన్, సాంగ్ ముందు ఏం జరుగుతుంది అలా చెప్తారు, ఏం జరగాలని చెప్తారు. ఇది నేను అదే సెకండ్ హ్యాండ్ డైరెక్టర్ ట్రావెల్ చేయాలని నాకు డీటెయిల్ గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే విధానం ఉంటది కదా, నెరేట్ చేసే విధానం, సినిమా కనిపించిందా మీకు? కనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ చెప్తారు. VFX ఏం పడుతుంది ఈ టైంలో? అలా ఉండదు. VFX అలా ఉంటే మళ్ళీ అది ఆర్టిఫిషియల్ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇది పేలుతుంది, ఇక్కడ నుంచి తగులుతాడు, వాడు ఎగిరినప్పుడు ఇది తగులుతుంది, అలా ఉంటది.
విఎఫ్ఎక్స్ అంటే అది మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. వచ్చేస్తుంది. స్టోరీ చెప్తారండి, సో మనం చెప్తున్నప్పుడే ఊహించుకునేలాగా ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. క్లారిటీగా ఏం చేయబోతున్నాం మనకు తెలుసు. ఫుల్ సినిమా ఫస్ట్ హాఫ్ నే 3 గంటలు 3 గంటలు, ఆ తర్వాత ఒక 20 మినిట్స్ ఒక సీక్వెన్స్ ఉంది, దాన్ని ఒక 40 మినిట్స్ చెప్పారు. ఓకే, ఆఫ్టర్ ఇంటర్వెల్. ఇంకా మీతో చెప్పాలి, మిగిలిన చెప్పాలి, ఇంకా అడగాలి. ఇప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కింద మీరు ట్రావెల్ అవుతున్నారు కదా, కొత్త జర్నీ ఒకటి మొదలు పెట్టారు. ఏమనిపిస్తుంది? ముందు నుంచే తేజ చిత్రం, నువ్వు నేను, జయం, నిజం అంతా సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగా ఉన్నాం. ఆయన సినిమా ఇప్పుడు తర్వాత నేను ఇప్పుడు నేనే రాజు నేనేమంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్. క్రెడెన్షియల్స్ కూడా ఎంచుకుంటున్నారు మాస్టర్? అలాగే అది నేను పట్టించుకోరు. బాహుబలిలో నా పేరు వచ్చింది కదా, చాలా. మీరు బాహుబలికే ఐ మీన్ సాటిస్ఫై అయినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు రాబోతున్న దానికి ఇంకో దాన్ని మించి అధిగం ఎలా అంటున్నారు కదా. అది ఉన్నా కూడా అది పీక్ చూసినట్టు ఉంది. ఇది నెక్స్ట్ ఇది చూద్దాం. అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది మాస్టర్, ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటూ ఉంటాం మనం, అది స్పెషల్ సాంగ్స్ అని మార్చారు. ఐటమ్ అనే పదం బాగాలేదు అని చెప్పి స్పెషల్ సాంగ్స్ అంటారు. బట్ ఒకప్పటి నుంచి చూసుకుంటే కొత్త యాక్టర్స్ వస్తారు కొంతమంది. ఆల్రెడీ మీరు ఒకవేళ మొమైద్ ఖాన్తో ఎక్కువ ట్రావెల్ అయిన వాళ్ళు తర్వాత మొమైద్ ఖాన్ వస్తే రిపీటెడ్గా ఓకే ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, వాళ్ళు తప్పుగా అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్యూమ్స్ కొంచెం ఇబ్బందికరంగా వేసుకుంటారు. ఆ టైంలో మనం ఏమన్నా మాట్లాడింది వాళ్ళు మిస్కన్సెప్షన్ అయ్యి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని తర్వాత వెళ్ళి ఏంటి ఈయన కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ కూడా రావచ్చు. మీరు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడైతే హీరోయిన్లే అలా వస్తున్నారు డ్రెస్ వేసుకుని. అది వాళ్ళకి అర్థమైపోయింది ఇది రాంగ్, ఇదిగా లేదు, ఇది ఆడియన్స్ ఇది మాస్ అపీల్ తీసుకోవడానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బాగా ఇంటెలిజెంట్, అంత పాత వాళ్ళు అలా ఇలా బాగాలేదు ఇబ్బందిగా ఉంది అంటారు. ఇప్పుడంతా అలా ఏం లేదు, మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడే మామూలుగానే పబ్కి వెళ్తే అలా తిరుగుతున్నారు. సో మెచ్యూరిటీ వచ్చింది, మామూలుగా వచ్చేసింది. సో అంటే కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్ ఆన్ కెమెరా కనిపించే హీరోల గురించి హీరోయిన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కానీ, అంటే మొత్తం పాపం అంటే ఒక గొప్ప వ్యక్తి స్థాయికి వెళ్తున్న వ్యక్తి, నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి సడన్ గా ఇలాంటి మరక పడడం చాలా పెద్ద మరక. మన దగ్గర డబ్బులు పోయినా ఎవరో వచ్చి దొంగతనం చేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇలాంటి మరక ఏంటంటే అది తుడుచుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు ఏమంటే నాతో ఎప్పుడు గర్ల్ అసిస్టెంట్ ఎప్పుడు ఉంటారు, నాతో పాటే ఉంటారు. అది అప్పుడు అది ఏదో మిస్అండర్స్టాండ్ ఏదో అయ్యి ప్రాబ్లం అయింది, ఏదో జరిగిపోయింది. అది అదే టైం